హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ మొబైల్స్. ఈ ఫోన్ మోడల్ వచ్చేసి ఒప్పో A3s. కస్టమర్ మన దగ్గరికి అయితే ఇది మాటికి స్విచ్ ఆఫ్ అవుతుందన్న, ఛార్జింగ్ పెట్టి ఉన్నంతసేపు మాత్రమే ఫోన్ ఆన్లో ఉంటుంది. 100% ఛార్జింగ్ పెట్టినా కూడా ఫోన్ అయితే ఛార్జింగ్ తీసిన తర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ అవుతుందని చెప్పేసి మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు. కస్టమర్ తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న బ్యాటరీ చేంజ్ చేయమని చెప్పేసి అన్నారు. సో మనం అయితే చెక్ చేసాము. ఇదైతే బ్యాటరీ కంప్లైంట్ కాదు. మనమైతే కస్టమర్కి చెప్పామన్నా, ఇది బ్యాటరీ చేంజ్ చేయని అవసరం లేదు, ఇది ఓన్లీ బ్యాటరీ నుంచి ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది, అదైతే మనం సాల్వ్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి అన్నారు. కస్టమర్ అయితే చేయండి అని చెప్పేసి అన్నారు. సో ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అని చెప్పేసి అంటే, కొంతమంది టెక్నీషియన్స్ అయితే కస్టమరు ఇలాంటి కంప్లైంట్తో వచ్చినప్పుడు వాళ్ళకు తెలుసో తెలియకో ఇదైతే బ్యాటరీ అయితే చేంజ్ చేస్తున్నారు. దాని గురించి తెలిసిన వాళ్ళు అయితే బ్యాటరీ అనేది ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి సెకండ్స్లో మళ్ళీ బ్యాటరీ అయితే తక్కువ రేట్లో అయితే కస్టమర్స్కి వేస్తున్నారు. సో అలా అయితే మనకు ఈ కస్టమర్స్కి అయితే మనకైతే అమౌంట్ అయితే భారీగా అయితే అవుతుంది బ్యాటరీ చేంజ్ చేస్తే. అందుకోసం అని చెప్పేసి, అంటే అందరూ టెక్నీషియన్స్ అలా ఉంటారని కాదు, 100లో 1 2 అలా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా అంటున్నా అని చెప్పేసి ఏ టెక్నీషియన్ సోదరు కూడా నన్నైతే తప్పుగా అర్థం చేసుకోకండి. సో చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇదైతే రెసిస్టర్. ఈ రెసిస్టర్ అయితే మనకైతే ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇది 0 ohms రెసిస్టర్ అనమాట, ఒక ఫ్యూజబుల్ లాంటిది. సో ఇదైతే ఓపెన్ అయిపోద్ది. సో అయితే మనం అయితే దాన్ని సక్సెస్ఫుల్గా అయితే రీప్లేస్మెంట్ చేసాము. రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫోన్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. మనకైతే కంప్లైంట్ అయితే రెక్టిఫై అయితే అయింది సక్సెస్ఫుల్లీ. మనమైతే సాల్వ్ చేసాము. ఒకసారి అయితే మనం ఈ ఛార్జింగ్ పెట్టి కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడైతే ఛార్జింగ్ కనెక్ట్ చేసలేదు. ఇప్పుడు చూడండి, ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేశాను. దీంట్లో అయితే మనకు 5% బ్యాటరీ అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను ఛార్జర్ అయితే రిమూవ్ చేశాను, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ కాలేదు. సో కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చే కంప్లైంట్ అయితే సాల్వ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.